సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అవునరా, ఇంతకీ ఎక్కడ్రా మన కొబ్బరి బొండగాడు? వాడిని నేను ఏడిపించకపోతే అస్సలు నాకు తృప్తిగా ఉండదు. ఒరే కొబ్బరి బొండం, కొబ్బరి బొండం, కొబ్బరి బొండం. నా పేరు రాజు, కొబ్బరి బొండం కాదు. ఇంకొకసారి కొబ్బరి బొండం అంటే మర్యాదగా ఉండదు. ఏంట్రై కొబ్బరి బొండం? ఇదిగో అదే అవుతుంది. నన్ను కొబ్బరి బొండం అంటే నేను ఊరుకోకపోతే ఏం చేస్తావరా తిక్క కొబ్బరి బొండం? ఏం చేస్తానా? ఒరే ఒరే ఒరే, ఇప్పటికీ ఆలస్యమైంది. నిక్నేమ్తో పిలిస్తే స్పోర్టివ్గా తీసుకోవాలి, కానీ ఇలా ఉడుక్కుంటే ఎలా రా? అంతే, నేను చిన్నప్పటి నుంచి ఉడుక్కుంటాను. అయితే రానంటావా? రానని ఎప్పుడో చెప్పాను. ఒరే, హైదరాబాద్ ఇంకా 18 కిలోమీటర్లు ఉంది. ఎలా వస్తావరా? నడుచుకుంటూ వస్తానా? లేకుంటే దొర్లుకుంటూ వస్తాడు. కొబ్బరి బొండం కదా. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. పదండ్రా. బొండం బొండం అప్పన్న తన్న అమ్మన్న, అప్పన్న తన్న అమ్మన్న. బాబు ఏంటయా? ఏంటి కొబ్బరి బండం కొట్టిమంటారేటండి? అందాల
పరుగులు తీసే పరువంతో పోటీ పడతావా వెచ్చని ఊహల ఊయలూగి నీలాల నింగి అంచులు చూసొద్దా కొండలు దాటి కోనలు దాటి విన్నాలే ఓ పిలుపు వయసులు పిలిచే తొలి పిలుపు మనసున పొంగే తొలి వలపు రారమ్మంటే తీశావో తలుపు నీదే ఈ గెలుపు రావేల ఆహా ఇంక నేను భరించలేనే. ఇప్పటికే 16 రకాల బ్రష్లతోనూ 16 రకాల టూత్ పేస్టులతోనూ నా పళ్ళు తోమించేసావు. ఇంక నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. ఇంకెన్నో లేవండి, 5 రకాల పేస్ట్లు 5 రకాల బ్రష్లు ఉన్నాయి, తొందరగా తోమేసుకోండి. ఇదిగో టీవీలో వ్యాపార ప్రకటనలు అన్ని చూసి అవన్నీ నా మీద ప్రయోగించడం చాలా దారుణమే. దారుణం ఏముందండి, ఒక్కో పేస్ట్ లో ఒక్కొక్క విశిష్ట గుణం ఉందట. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవద్దు. నీకు అంతగా తెలుసుకోవాలని సరదా పుడితే నా పళ్ళే దొరికాయా? నీ పళ్ళు తోముకోవచ్చు కదా. ఆశ, ఇవి సరిగ్గా పని చేయకపోతే నా పళ్ళు పాడైపోవు. నా పళ్ళు పాడైపోయినా పర్వాలేదా? నా నోరు చెడిపోయినా పర్వాలేదా? నా చెవుళ్ళు వాచిపోయినా పర్వాలేదా? మరీ ఇంతగా తోమితే పళ్ళు అరిగిపోతాయే, నన్ను వదిలేవే. అదంతా కుదరదు, తోముకోవాల్సిందే. ఇప్పటికే నా నోరు సున్నబట్టిలాగా అయిపోయింది, నన్ను వదిలేవే తల్లి. అంటే తోముకోరన్నమాట. అంతే. అంటే నా మీద ప్రేమ లేదన్నమాట. అబ్బో, ప్రేమకి పళ్ళకి సంబంధం లేదే. నా మాట విను. అదంతా నాకు అనవసరం. ఇప్పుడు తోముకుంటారా లేదా? ఇంక నా నోరు ఏమాత్రం సహకరించదు, నేను తోముకోను. సరే, మీరు తోముకోపోతే నేనేం చేయాలో అదే చేస్తాను. ఏం చేస్తావు? నువ్వు తోముతావా? కాదు, బాబులో దూకి చస్తాను. అమ్మో, అంత పని చేయకు. నువ్వు ఇంకా ఎన్ని పేస్టులు తెస్తే అన్ని పేస్టులతో నువ్వు తోముకుంటాను. టీవీ కొనలకు తప్పుతుందా? అనిపిస్తా. పట్టండి అయితే. తోండి. చాలా ఇంకా ఉన్నాయి. వాటికి చాలు. ఏది ఇప్పుడు అనండి చూద్దాం. అదెందుకు? అయ్యో, టీవీలో అలాగే అంటారండి. అనండి. నోరంతా పేస్ట్ కంపు. 4 కిలోల పేస్ట్ తో తోమించావు. పేస్ట్ కంపు కాక ఇంకే కంపు వస్తుంది? సర్లేండి, ఇప్పుడు సబ్బులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. ఇన్ని సబ్బులతో తోముకుంటే నా ఒంటి చర్మం ఊడిపోతుంది. నీ మూడు సిగ్గు చర్మం లేదంటే పర్వాలేదు, కానీ చర్మం లేదంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇంకో రోజు వాయిదా వేసి, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. సర్లేండి, రేపు చూద్దాం. అందాల మేఘమాల, ఇవాళ గ్లాసులో చెంచా వేసి తీరతాను. పడుతుందో పడదో, బొమ్మ పురుస వేసి చూస్తే పడుతుంది. ఇదిగో పడాలి మరి. ఈసారి కూడా పడదేమో, చూద్దాం. రాజు, కాలేజీకి టైం అవుతుంటే చిన్నపిల్లల ఈ ఆటలు ఏమిట్రా? అంత తేలిగ్గా కొట్టిపారేకమ్మా, ఇది నా ఆశయం. ఇదా? ఇదేం ఆశయంరా? చెంచా ఆశయం. చెంచా ఆశయం ఏమిట్రా నీ మొహం? అవునమ్మా, ఆఫ్టర్ ఆల్ చెంచాని గ్లాసులో పడేలా కొట్టలేని వాడిని జీవితంలో ఏం సాధిస్తాను చెప్పు. అందుకే ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను. అయ్యో కర్మ. ఇన్నిసార్లు వేసిన పడవా? అమ్మా, ఈసారి ఎందుకు పడవ నేను చూస్తాను. చచ్చాను.
అమ్మో వీడి కంట పడితే కాళ్ళు చేతులు మడిచి నన్ను గ్లాసులో కుక్కేస్తాడు. చెంచా ఇది ఎవడో కావాలని చేసిన పని, వీడి పని చెప్తాను. ఏమండి ఏమండి ఇంట్లో? నేనండి, మా ఇంట్లో అసలు చెంచాలు వాడమండి. ఏమిటి చెంచాలు వాడదా? అవును, నేను చెంచా గురించి చెప్పకుండా నువ్వే చెప్తున్నావంటే ఈ పని ఖచ్చితంగా నువ్వే చేసి ఉంటావా? అబ్బే లేదండి, నేను అసలు చెంచా మొహమే ఎప్పుడూ చూడలేదండి. ఆ మాటకొస్తే మా తాతయ్య గారండి చెంచా కణతకు తగిలి ప్రాణం పోయిందండి. ఏమిటి చెంచా కణతకి తగిలి ప్రాణం పోయిందా? అమ్మో ఇంకా నయ్యం, అది నా గుండెకి తగిలింది కానీ కణతకి తగలలేదు, బతికిపోయాను. అది సరే, ఈ చెంచా నా గుండె మీదకి ఎవరు సిరుంటారంటావు? కాకి పడేసి ఉంటుంది. ఓహో అయ్యి ఉండొచ్చు. థ్యాంక్స్, మళ్ళీ వెళ్ళొస్తాను. లైసెన్స్ 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 కాదు, సైలెన్స్. సెన్స్ లేని వాళ్ళకు ఏదైతేనేమో నేను మనం ఎక్కడున్నాం? ఇక్కడే ఉన్నాం. ఎక్కడున్నావంటే భౌతికంగా ఎక్కడున్నామని కాదు, పాఠంలో ఎక్కడున్నాము అని. తాజ్మహల్ లో ఉన్నాం సార్. ఓ తాజ్మహల్. ఇది ఓమాయ్ నువ్వులే, నువ్వు చెప్పు తాజ్మహల్ గురించి. నేను చెప్తాను సార్. తాజ్మహల్ ఆగ్రాలో ఉన్నది. తాజ్మహల్ షాజహాన్ కట్టించాను. అది చాలా అందమైన కట్టడము. దాని చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటారు, వాటికి కొబ్బరి బొండములు ఉండెను. ఆ కొబ్బరి బొండాన్ని ఎందుకు ఎందుకు గుర్తు చేసేవయ్యా? ఆ కొబ్బరి బొండం నీళ్ళంటే నాకు చచ్చేత ఇష్టం. బాబు సురేషు, ఆ లేత కొబ్బరిలో పంచదార వేసుకుని తింటే ఉంటుంది. ఎవరు? కొత్తగా వచ్చిన పిల్లలు నువ్వేనా? వచ్చేయ్ వచ్చేయ్ లోపలికి వచ్చేయ్. యాక్సిడెంట్లు రెండు విధములు. ఒకటి కాలుతో చేయనది, రెండవది కారుతో చేయనది. ఇప్పుడు ఆ పిల్ల కాలుకు నా కాలు అడ్డు పెడతాను, ఎగిరి వచ్చి నా ఒళ్ళో పడుతుంది. ఏమిటి ఏమిటిది? క్లాసుకి ఆలస్యంగా వచ్చింది కాకుండా ఏమిటి అల్లరి? నన్ను వదిలి నీవు పోలేవులే, నన్ను వదిలి నీవు పోలేవా? ఎవరిని చూసన్నావా మాట? మాట కాదు సార్, పాట. నన్ను వదిలి నీవు పోలేవులే, ఆ తర్వాత ఏంటి సార్? పాత పాట అమోఘం, అద్భుతం. నన్ను వదిలి నీవు పోలేవులే, నన్ను వదిలి నీవు పోలేవులే, చెప్పానా, నే పాటేస్తే ఎలాంటి వాళ్ళైనా సరే పడుంటారు. కమా నా హెయిర్ అప్పుడే పలచబడిపోయింది. వైఫ్, నీ హెయిర్ ఏంటే ఇంత మెత్తగా ఒత్తిగా ఉంది? ఉండండి చెప్తాను. అబ్బా, అలా గిర్రుని తిరుగుతూ చెప్తావేంటి? నిలబడి చెప్పొచ్చు కదా, నడుము విరిగేది. టీవీలో అమ్మాయి ఇలాగే గిర్రుని తిరుగుతూ చెప్తుందండి. టీవీలో చెప్పినవన్నీ కొని నా ప్రాణాలు తీస్తున్నావు, ఇంక వాళ్ళు చేసినట్టు కూడా చేయాలా? అవునండి, రేపు పెద్ద గంగాళంలో ఫ్రూటీ పోసి దాంట్లో స్టైల్ గా దూకుదాం అనుకుంటున్నానండి. ఏంటి, గంగాళంలో ఫ్రూటీ పోసి అందులో స్టైల్ గా దూకాలనుకుంటున్నావా? అంతకంటే నా పేకో తాడుగట్ట దూలానికి వేలాడదీయకూడదు. అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇంకా రాలేదు కదండి. అంటే వస్తే అంత పని చేస్తావు అన్నమాట. నువ్వు చేసే రకమేనే. ఏంట్రా బొక్కుతున్నావు? హార్లిక్స్ తినడమేంట్రా, తాగాలి. నేను హార్లిక్స్ తాగను, తింటాను. హార్లిక్స్ శంకర్మా, నువ్వు మీ అమ్మ కలిపి నన్ను కూడా వేపుకి తినండి రా. ఏమిటి వేపడం అంటున్నారు? సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది. సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ సన్ఫ్లవర్. మధ్యలో ఇదోటి ఎవరు న్యూసెన్స్ వస్తాను. ఉన్నాయా ఏంటి కంగారు? హలో హలో, నేను కాలేజీకి వెళ్తుంటే నీ చెల్లెల్ని చూశాను. టెంపర్ తగ్గని స్ప్రింగ్ లా ఉంది. నీకు దండం పెడతాను, దయచేసి నా చెల్లెల జోలికి మాత్రం రావు. ఓకే, నేను నీకు ఇచ్చిన గడవ ఇంకా ఉంది. గడవ దాటితే నేను నీ గడప దాటాల్సి వస్తుంది.
చెప్పానప్పా, అనాసిన్ ఇది 4 విధాలుగా పనిచేస్తుంది. హాయ్ లక్ష్మి. హాయ్. నిజంగా మేఘమాలి నా మీద ప్రేమ వర్షం ఎప్పుడు కురిపిస్తుందో. మేఘమాల, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. వాడెవడే మెడనరం లూసా? తలెందుకలా ఊపుతున్నాడు? కొబ్బరి బండ అని చెప్పలే అతనే. ఓ ఐ సీ. ఐ కూర్చో. కూర్చో. ఏమిటి 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 నన్ను అలా చూస్తున్నా? మొత్తానికి ఏదో దురుద్దేశంతోనే చూస్తున్నావు. అబే, నేను ఏ దురుద్దేశంతో చూడలేదండి. మరి ఏ ఉద్దేశంతో చూస్తున్నావు? అది మీతో మాట్లాడాలని. వాట్? ఆడపిల్లని నాతో మాట్లాడేంటి? ఏమిటి? సరే మాట్లాడు. ఏం మాట్లాడుతావు? మాట్లాడు. ఎంతసేపు మాట్లాడుతావు? మాట్లాడు. మాట్లాడమని చెప్తుంటే మాట్లాడమంటుంటే. అది నేను. ఏది? ఇది నువ్వునా? కాదండి. మరి ఏం మాట్లాడుతావు నాతో? కమాన్ కమాన్ స్పీక్ అయితే. అదేనండి, అదండి, నేను మీ కింద పడ్డాను కదండి, సారీ చెబుదామని. ఏమిటి? నువ్వు నా కింద పడ్డావా? నేను నీ మీద పడ్డానా? నేనే మీ కింద పడ్డానండి. అవునండి. సర్లే, ఇంకెప్పుడు అలా పడకు. వెళ్ళు. వెళ్ళిపో. అలాగేనండి. కొబ్బరి బొండ. ఇప్పుడు ఈ చెంచాన్ని గ్లాసులో వేయగలిగితే మేఘమాల ప్రేమను పొందినట్టే. పడుతుందో లేదో చూద్దాం. మళ్ళీ పడింది చెంచా. అవును, కాకులు కూడా పగపడతాయా? అవును, మొన్న చెంచా తగిలినప్పుడు వీడే కనిపించాడు, ఇప్పుడు చెంచా తగిలినప్పుడు వీడే కనిపించాడంటే ఈ చెంచాకి వీడికి ఏదో అవినాభావ సంబంధం ఉందని నా అంతరాత్మ చెప్తుంది. ఇదిగో ఈ చెంచాతో నేను చంపేస్తాను. బాబు, కొబ్బరి బొండం కొట్టిమంతారేటండి? ఆడపిల్లలు 2 రకములు. ఫేస్ చూసి పడేవాళ్ళు, పర్సు చూసి పడేవాళ్ళు. తిరిగి నా ఫేస్ చూపించి పడగొట్టేస్తా. స్టాండ్ వేసుకో. హలో, ఒకళ్ళ రానివి నీవి తలలలా. ఏమిటి? ఏమిటి? గుటకల తర్వాత మింగొచ్చు, ముందు విషయానికి వచ్చే. పాపం కుర్రాడు నాతో ఒంటరిగా మాట్లాడాలంట. నువ్వు కాసేపు అలా వెళ్ళరా. ఓకే, మనిద్దరం ఒంటరిగా ఉన్నాం, ఇప్పుడు మాట్లాడొచ్చుగా. అది ఏది? ఇదా? అబే కాదండి. పోనీ కారా? అబే అది కూడా కాదండి. మరేమిటి? ఓ, నన్ను నా అందరినీ చూసేసరికి మాట రావట్లేదా? రాజు, నిన్ను మాట అడగాలనుకుంటున్నాను. సుజాతను అందుకే పంపించేశాను. అడగనా? అడగండి. అంది ఏమిటి? నువ్వు అనొచ్చుగా. అడిగితే ఏమనుకోగా? అస్సలు అనుకోను. కాలేజీలో ఫస్ట్ టైం నేను చూసినప్పటి నుంచి అనుకుంటున్నా. ఎంతైనా ఆడపిల్లను కదా, సిగ్గు వల్ల అడగలేకపోయాను. ఆడవాళ్ళు సిగ్గుపడడం సహజం కదా, కానీ ప్రస్తుతం నేను సిగ్గుపడుతున్నాను కాబట్టి మీరు అడగండి. నిజంగా అడగనా? నిజంగా. నీకు కొబ్బరి బొండ అని పేరెలా వచ్చింది? నువ్వే కదా అడగమన్నావు. అలా కోపం చూసుకుంటే ఎలా? కోపమా? చిచ్చి,
అలాంటిదేం లేదండి. మరైతే చెప్పు, నువ్వు పొడుగ్గా పొట్లకాయలా ఉంటావు కదా, కొబ్బరి బొండం అని పేరెలా వచ్చింది? చిన్నప్పుడు బొద్దుగా లావుగా ఉండేవాడిని, అందుకే నన్ను అందరూ అలా పిలిచేవాళ్ళు. అప్పటి నుంచి ఆ పేరు అలా స్థిరపడిపోయిందండి. రా, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడాలబ్బా? ఆకాశం ఆకుపచ్చగా ఉంటే బాగుండేది కదా. అవునండి, అనవసరంగా నీలంగా ఉంది. నీళ్లు కూడా ఆకుపచ్చగా ఉంటే బాగుండేది కదా. అవునండి. అది సరే, నీకే కలర్ ఇష్టం? ఇంతవరకు ఏమో గాని ఇప్పుడు మాత్రం నాకు కూడా ఆకుపచ్చ అంటేనే ఇష్టం. కొబ్బరి బొండం. రైల్లో నిలబడి గంటన్నరైంది, కాళ్ళు లాగేస్తున్నాయి గురు. బాధపడుకు, లోపలికి వెళ్తే టైమే మర్చిపోతాం. జానబెత్తల జానమ్మ మజాకాన. ఆ టైట్ ఫిట్ టైపే వేరు. అలాగా కదిలితే ఎలా తిను. సార్, మీ బ్యాగ్ మర్చిపోయారు. బ్యాగ్ ఏమిటి? ఒకసారి లోపలికి వెళ్తే మనమే మర్చిపోతాం. అంత స్పెషాలిటీ అబ్బో, అనుభవించి తీరాల్సిందే గాని మాటలతో చెప్పలేవు. ఆ టైపే వేరు. నెక్స్ట్. ఒక ప్యాంటు షర్టు అర్జెంట్ గా కుట్టాలండి. కుట్టడానికేగా తెరిచి పెట్టుకున్నాను షాపు. దా, 1 2 3 జానలు. ఇదేమిటి జానాలతో కొలుస్తున్నారు? టేపు లేదా? టేపుతో అందరూ కొలుస్తారు, జానా బెత్తలతో కొలవడం నా టైపు. 1 2 ఇదిగో, మీరు కితకితలు పెడుతున్నారా లేకపోతే కొలతలు కొలుస్తున్నారా? నా వల్ల కాదు. కుర్రాడవి, 10వ నంబర్ సూదిలా ఉన్నావు. ఆ మాత్రం తట్టుకోపోతే ఎలా? నా వల్ల కాదు. ఇలా అయితే రేపటికల్లా డ్రెస్ కుట్టడం నాకు కుదరదు. అమ్మో, అలా అనకండి. ఏది ఏమైనా సరే రేపు నేను ఈ డ్రెస్ లో కాలేజీకి వెళ్ళాలి. అయితే కుదురుగా ఉండు. 1 2 3 4 జాలి పెద్ద ప్యాంట్ పడవ. 1 2 3 జాల పెద్ద షర్ట్ పడు. 1 2 జానలు షోల్డర్ పడవు. ఇక మిగిలింది. అమ్మో, అది మాత్రం టేపుతో కొలకూడదు. టేప్తో కొలవడం కుదరదు. నా టైపే వేరని చెప్పానా? అయినా అందరూ కావాలని కొలిపించుకుంటారు, నువ్వేంటి సిగ్గుపడతావు? వద్దులేండి. అమ్మో, లూజ్ అయితే బస్తాలో ఉంటుంది. పోనీ నేను కొలుచుకుని చెప్తాను. నీ సైజు వేరు, నా సైజు వేరు, తేడా వచ్చేస్తుంది మరి. సరే అయితే కానివ్వండి మరి. ఒక జాన, ఇంకొక్కటి మిగిలిపోయింది. ఏమిటి, నన్ను రేపు చేయడమా? పాడుపిల్లాడా, ఏంటా మాటలు? నీ చుట్టుకొలత తీసుకోలేదు కదా. రా, చాలా చాలు. అమ్మయ్య, కుర్రాడు సూదిలా ఉన్నాడు. ఇట్లాంటి కుర్రాడు నా మిషన్ మీద ఉంటేనా? అదనమాట. ఒరేయ్, కొబ్బరి బొండం కాలేజీ ప్రవేశం, ఇది పట్టుకో. దా, దా. నీకు ప్రెజెంటేషన్ తెచ్చాను. బహుమానాలు తీసుకోవటం నాకు అలవాట్లేదండి. నీకు అలవాట్లేదు, నేనిస్తాను. పాలారు పత్ర బొండం గారాల కొబ్బరి బొండం కాలేజీకొచ్చాడు.
కాలేజీ కుర్రాడు టిక్ టాపుకున్నాడు సరికొత్త వేషంలో సరదానికొచ్చాడు అరే నచ్చాడు పిల్లగాడు నాజుకు నేర్చాడు నా కింద పడ్డాడే అయ్యో ఏరేడు అయ్యాడు సిసలైన మిడతం హొట్టు సరదాగా భరతం పట్టు సయ్యాటల్లాడించవే సత్తంగా బొక్కలు పెట్టి తీయంగా ముద్దులు పెట్టి బయ్యార పలికించవే కొబ్బరి బొండం 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 కొబ్బరి బొండం చెట్టు మీదున్నా గాడితే మిన్న చిక్కాబులే చిన్న సిక్కేలరా కన్నా తల మీద యాంటనాలో గుట్టు ఏంటన్నా బంగారం ఎందుకంట బొండామె చాలునంట నీ పట్టున్నాడా ఆధారు పత్ర బొండం గారాల కొబ్బరి బొండం కాలేజీకొచ్చాడు హోయ్ కోకోనట్ కోకోనట్ సార్ చూడండి సార్, వాళ్ళంతా నన్ను కొబ్బరి బొండం నడిపిస్తున్నారు. రాజు, నిక్ నేమ్స్ పెట్టి పిలవడం, టీచ్ చేయడం ఇవన్నీ కాలేజీ స్టూడెంట్స్ లో మామూలే. వాళ్ళేదో నేను నిక్ నేమ్ పెట్టి పిలుస్తున్నారని బాధపడే బదులు నువ్వు కూడా వాళ్ళ నిక్ నేమ్ తో పిలువు, దట్స్ ఆల్. యునో, కాలేజీలో చదివే రోజుల్లో నాకు నిక్ నేమ్స్ ఉండేవి. ఆ మాటకు వస్తే మీ స్టూడెంట్స్ పెట్టిన నిక్ నేమ్ ఇప్పటికీ ఉంది. ఇవన్నీ స్పోర్టివ్ గా తీసుకోవాలి మై బాయ్, సీరియస్ గా తీసుకోకూడదు. టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. నిజంగానే కొడుతున్నాడు సార్. సార్ వీడిని ఆపండి సార్. సార్ సినిమాలో హీరోయిన్ చేస్తానంటే వచ్చాను సార్. సార్ నన్ను చంపేస్తున్నాడు సార్. చెట్టా అంత సత్తుగానికి ఇష్టం లేకపోతే నువ్వు కూడా ఆడి మీద ఎదురు తిరిగి దెబ్బ 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 బాధ రాదా? సార్ వీడిని కొట్టడం నా వల్ల కాదు సార్. అయితే చచ్చిపో 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 చచ్చిపో. నువ్వు సంప్రా, నువ్వు రా అబ్బాయా. అబ్బా, నాకు తెలవ కడుగుతా
ఈ నెవ్వున్న ఉట్టి పుణ్యానికి చంపి వీడియో బొమ్మ తీయటం వల్ల మనకు ఒరిగేదేంటి అని. లాభం లేనిదే నేను ఏ పని చేయను సర్వనామం. అంటే వెనకటికి ఇటలాచారి సినిమాల బండోళ్ళు కింద కొట్టుకుంటా ఉంటే రాజులు సీటు మీద కూకునే ఇసిరిపించుకుంటా సోత్త ఆనందించేవాళ్ళే. ఇది కూడా అంతేనంటావా? అలాగే అనుకో. వారు వారు ఒక మనిషిని నిజంగా చంపుతా ఉంటే సోత్త ఆనందించే అప్రాచ్యం ఉండవుడుకులు కూడా ఉన్నారట. యో 10 రూపాయికి 6 మంటలు చేసి నాకే ఈ మాట వింటా ఉంటే ఒంటో జల్ల 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 జల్లమని మురుగు పుడతావులా? ప్రస్తుత విదేశీ మార్కెట్లో ఇలాంటి చిత్రాలకి విపరీతమైన గిరాకీ ఉంది. ఒక్క చిత్రం మీద కొన్ని లక్షల ఆదాయం ఉంది. వ్యవహారం నువ్వు చేయి, వ్యాపారం నేను చేస్తాను. ఓకే? వారనే పాసుగాల పైసలు వస్తాయంటే ఎంత శాండాలు పని చేయడానికి చిత్తమే కదా. జనక, ఇది చాలా అన్యాయం. నేనుండగా వాడిని హీరోని చేస్తావా? నా ఫేసు, నా ఐసు, నా నోసు వాడికన్నా బాగుంటాయి. ఈ విషయంలో నాకు అస్సలు తృప్తిగా లేదు. వారు నా కొడక జనక, నీ పేసు హీరో పేసే గానే ఈ బొమ్మలో హీరో చేయడానికి నీ అంత పేసుతో పని పడలా. ఎందుకని చెప్పమంట? చెప్పి తీరాల్సిందే. అటు చూడు. జనక, చచ్చిన వీడెవడు? నువ్వు వెయ్యాలనుకోట్లా హీరో పాత్ర అదే ఇది కదా. నువ్వు వేసినవు అనుకో నీ బతుకు కూడా అంతే. అంటే అంటే ఇష్యూ అంటారా? క్యాసెట్ ఎప్పుడు ఎక్కడ ఎలా అందజేయాలో చెప్పాను, గుర్తుందా? ఉంది లేవయ్యా. చాలా రహస్యంగా జరగాలి. ఈ విషయం ఏం మాత్రం బయటికి పొక్కినా ప్రాణాలు దక్కవ్. ఎందుకైనా మంచిది క్యాసెట్ తీసుకెళ్లి వ్యక్తి సమర్థుడైన సన్నాజీ అదవై ఉండాలి. అంతే కదా. ఆ విషయం నాకు వదిలే. ఓకే. జనక, నాకు కొంత అర్థమైంది. పూర్తిగా చెప్పేసేవరకు నిన్నప్పుడప్పుడు సరదాగా బ్లాక్ మెయిల్ చేసుకోవచ్చు. కడక జనక, చేతులు ఆడబాక. ఆ. నాకు గిని కోపం వచ్చిందంటే ఆ. నిన్ను కూడా ఎట్టండి సినిమాలను హీరో చేసేస్తారు. వద్దు. నీ సినిమాలో హీరోగా వెయ్యనందుకు నాకు చాలా తృప్తిగా ఉంది. ఈ శుభ సందర్భంలో ఒక 5000 కొట్టు. ముందు నువ్వు చేతులు కిందెట్టు. నో ప్రాబ్లం. సో నాకు ఏ రంగు ఇష్టమైతే ఆ రంగు డ్రెస్ వేసుకుంటావు అన్నమాట. వేసుకుంటానండి. నాకు ఏ రుచి ఇష్టమైతే అది తింటావన్నమాట. తింటానండి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి దూకేయమంటే దూకుతావా? దూకనండి. ఏ? నేను బ్రతుకుతున్నదే మీకోసం కదండి. అంటే నన్ను ప్రేమిస్తున్నానంటావా? అందామనే అనుకున్నానండి, కానీ ధైర్యం చాలా కనలేదండి. అవునండి, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అయితే ఇంకే ప్రేమించుకో. అయితే మీరు కూడా ప్రేమించాలి కదండి. అబ్బా, అదొట్టుందా మళ్ళీ? నాకంత టైం లేదే. సరే, ప్రేమిస్తే ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత శోభనం చేసుకోవాలి, ఆ తర్వాత పిల్లల్ని కనాలి, ఆ తర్వాత షష్టి పూర్తి చేసుకోవాలి. ఇన్ని ఉన్నాయి కదండి. షటప్. నీలాంటి పిరికి వాణ్ణి ఏ ఆడపిల్ల ప్రేమించదు. ఒకవేళ పోన్లే పాపం నేను ప్రేమించినా పెద్దవాళ్ళు ఒప్పుకోవద్దు. మా అమ్మ ఒప్పుకుంటుందండి. మా అన్నయ్య ఒప్పుకోడే. మరి ఎలా ఒప్పించటం? మీ అన్నయ్య గారు నేను ఒప్పిస్తానండి. మీ అన్నగారు ఓకే అంటే మీకు ఓకే కదండి. ముందు అన్నయ్యని ఒప్పించు, చూద్దాం. ఇప్పుడే వెళ్తానండి. విష్ మీ ఆల్ ద బెస్ట్. వస్తానండి. కోసి నీ పిచ్చి తగలయ్యా. ఇన్ని షాంపూలే అంటే నా జుట్టు రంగే మారిపోయిందో, అసలు టోటల్ గా నా జుట్టే ఊడిపోయిందో చూసుకోవాలి. నీళ్లు పోయి. ఉండండి, ఇంకొక షాంపూ ఉంది అంతే. కోసి నీ షాంపూల తుంగలో తొక్క కళ్ళు మండిపోతున్నాయి. నీళ్లు పోయి. అమ్మా అమ్మా, టీవీలో కొత్త కొత్త అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారే. అలాగా, పద 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 పద. వచ్చావు, నీళ్లు పోయివే, కళ్ళు మండిపోతున్నాయి. ఎవరండి ఇంట్లో? వచ్చావు, ఎవరో వచ్చారు చూడు. దుంపదగా దీనికి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కనబడితే చాలు ఒంటి మీద గుడ్డలు ఊడిపోయినా తెలీదు. అమ్మో అమ్మో, బొచ్చుకుంటా. ఆగు. అమ్మా, ఎవడ్రా నువ్వు? ఇల్లు దోసి పారిపోవడానికి వచ్చినాడువా? అబ్బే కాదండి, మీతో చిన్న పనుండి వచ్చాను. అసలు ఎంతకీ ఎవరు నువ్వు? నా పేరు రాజండి. ఏ దేశానికి బాబు? ఏ దేశానికి కాదండి, పేరు మాత్రమే రాజండి. 100 మంది రాజులు ఉంటారయ్యా, అందులో ఎవరు నువ్వు? మీ సిస్టర్ క్లాస్మేట్ నండి. 76 మంది మా సిస్టర్ క్లాస్మేట్లు ఉంటారయ్యా, అందులో ఎవరు నువ్వు? కొంప తీసి నువ్వు కొబ్బరి బండన కాదు కదా? కాదండి. కాదా? అవునండి. అవునా? కాదండి. అవునా కాదా? అవునండి. అయితే చెయ్యలేదు. ఎందుకండి? ముందు నువ్వు నాతో బాధ రా. బావి దగ్గరికా? ఎందుకండి? నువ్వు వస్తే మాట్లాడమని మా సిస్టర్ చెప్పింది. ఆ. నాతో రా.
మీరున్నా, నేను తీసుకెళ్తాను. వచ్చేసామండి. నీళ్ళు పోయి. నేనా? నువ్వే రాకుమారి కోసం సాహసం ఎలాగో చేయలేవు, నీళ్ళు కూడా పోయలేవా? పోస్తానండి. పోయి. తువ్వాలందుకో. ఇదిగోండి. చూడు, ఏం నేనా? వచ్చిన పని అవ్వాలంటే కాక పట్టాలిగా, మరి తుడుస్తావా లేదా? తుడుస్తానండి. మరి చూడు. తలదూమంటారండి? అక్కర్లేదు. అవును, నువ్వేంటి మా చెల్లి వెనకాల ప్రేమ దోమ అని తిరుగుతున్నావట? దోమ అని తిరగటం మాత్రం అబద్ధం అండి. అంటే ప్రేమ అని తిరుగుతున్నావు అన్నమాట. ఎదమటుకో. ఇంతకీ పెళ్ళైతే పెళ్ళాన్ని పోషించడానికి ఉద్యోగం ఉందా? ఉద్యోగం అండి? లేదండి. లేదా? పోనీ బ్యాంకులో సింపుల్ గా ఓ 5 లక్షల క్యాష్ ఉందా? 5 లక్షలా? అసలు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో నాకు తెలియదండి. ఉద్యోగం లేదు, బ్యాంకులో 5 లక్షలు లేవు. ప్రేమించడం ఖర్చు లేని పనిని ప్రేమించి పారేశావు. నా చెల్లిని నీకు ఇస్తే కోతి కొబ్బరి బొండం ఇచ్చినట్టు కాదు. నా ఫేస్ నీకంత చీప్ గా కనిపిస్తుందా? ఉద్యోగం సంపాదించాలా అండి? ఉద్యోగం ఒకటే కాదు, నా చెల్లిని నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు 5 లక్షలు క్యాష్ ఇవ్వాలి. వెళ్ళు. ఉద్యోగం వచ్చాక కనిపించు, 5 లక్షలు సంపాదించాక మాట్లాడు. పో. సార్, మీ అర్థం కరెక్ట్. ముందు ఉద్యోగం, 5 లక్షలు సంపాదించు. సంపాదిస్తే ప్రేమిస్తారా? సంపాదించి చూద్దాం. ఉద్యోగం, 5 లక్షలు సంపాదించడం. ఈ స్పూను గ్లాసులో పట్ట మీద ఆధారపడి ఉంటుంది. పడకపోతే పడుతుంది. బాబు, కొబ్బరి బొండం కొట్టిమ్మంటారా సారు? ఏమిటి ఉద్యోగం చేస్తావా? చదువుకున్న కుర్రాళ్ళ ఉన్నావు, ఏ ఉద్యోగం చేస్తావా నువ్వు? పలానా ఉద్యోగం లేదండి, మీరేం చెప్తే చేస్తాను. సరే పద, ఈ బొమ్మలు తీసుకెళ్లి డిస్ప్లేలో పెట్టు. థ్యాంక్ యూ సార్. You get out. అరే, అర్జెంటుగా నా కొలతలు తీసుకో జానాబెత్తల జానమ్మ. నాకు తెలియని కొలతలా ఏంటి నీవి? నా దగ్గరున్నాయిలే. ఉన్నాయనుకు, మళ్ళీ తీసుకో, అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. సరే పద. పద పదవే. లక్ష్మి, కొలతలు రాసుకో. అలాగే. 1 2 3. ఈ జానలు తర్వాత తీసుకుందువు కాని ముందు చుట్టు కొలతలు తీసుకోవా. అమ్మగారు సూది రిగిపోయింది, ఈ అబ్బాయికి ఇచ్చి పంపించు. 12 జానల ఎత్తున్నవాణ్ణి నన్ను అబ్బాయి అంటావా? ఇదిగోండి సూది. జాడబెత్తల జాడమ్మ, ఈ విరిగిపోయిన సూది నాకివ్వడంలో నీ అంతరార్థం ఏమిటి? నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడివేనని. అది సరే గాని నాకు సహాయం చేసి పెడతావా? ఏమిటి? మీ కాలేజీలో రాజుని కుర్రాడున్నాడా? కొబ్బరి బొండ ఉన్నాడు. వాడు నిన్నేమని అన్నాడా? చెప్పు, వాడిని ఏ పాత్ర కాపాట విరిచేస్తా. అదేం కాదు, నేను కొలతలు కొలుస్తుంటే అందరూ అదోలా అయిపోతారు. ఆ అబ్బాయి కొలతలు కొలుస్తుంటే నేనే అదోలా అయిపోయాను. ఆ అబ్బాయి టైపే వేరు. ఒకసారి మన షాపుకి రమ్మని చెప్పు, చెప్తావు కదూ? నేను వాణ్ణి పిలవాలా? ఇప్పుడు నా టైప్ ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. నాకు అస్సలు తృప్తిగా లేదు. జయబాహులి అబ్బా. అయ్యగారు పిలుస్తున్నారు బాబు. గుడ్ మార్నింగ్ సార్.
నా సైడు అదేగానే. నీ పేరు ఏందబ్బాయా? రాజేష్ సార్. ఓహో, ఏం చదువుకున్నావా? ఎంకామ్ సార్. మనకి ఎంకమ్మలో బామ్మలు వద్దుగానే. ఓ తూరే, ఆ మెట్లు ఎక్కిరా అబ్బాయా. మెట్లు ఎక్కడ సార్? ఎందుక? నీ తాతకు తద్దినం పెట్టాలి కదా. చెప్పిన పని చేయరా, సుంచుమోకన్నాయాల. సార్ మర్యాదగా మాట్లాడండి. మీ దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చాను కదా అని మీ ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోకండి. నీ బండా బాడా, నా కాడ పని చేయడానికి వచ్చిన ఎదవ్వి నీకే నా మీద ఎంత కోపం వస్తే, నా మీద కోపం వచ్చిందని తెలిసినాక నీ మీద నాకెంత కోపం ఉండాలి అంట. సరే తమరికి నేను పని ఇచ్చుకోలేను కానీ బయటిపో 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 బయటిపో. రోయ్ నెక్స్ట్ వాడిని పిలవండ్రా 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 పిలవండ్రా. నమస్తే సార్. నమస్తే. ఏంటి బాబు తమరి పేరు? నా పేరు రాజ్ అంటారండి. ఏం చదువుకున్నారు తమరా? నేను డిగ్రీ చదువుకుంటున్నానండి. ఇది పార్ట్ టైం జాబ్. ఓ తూరే, ఆ మెట్లు ఎక్కిరా బాబా. అలాగేనండి. నమస్తే. వారని బండబాడ ఇదేందబ్బాయా? మెట్లు ఎక్కిరా అంటే ఎందుకు ఏంది నడకుండా ఎక్కి దిగి వచ్చేసినవే. మీ దగ్గర పని చేయాలనుకున్నప్పుడు మీరేం చెప్తే అది చేయాలి కదా సార్. ఈ పాసుగా అలా నిన్ను సొత్తా ఉంటే తిరణాల్లో తప్పిపోయిన ప్రియురాలు పవిత్రంగా తిరిగి వచ్చినంత ఆనందంగా వాళ్ళ. నాకు కావాల్సిందే ప్రింట్ ప్రింట్ గుద్దినట్టు నీలంటాడే కదా అబ్బాయా. నీకు ఉద్యోగం ఇచ్చేసిన. థ్యాంక్ యూ సార్. ఇచ్చేసిన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అవును, నువ్వు ఇంకా చదువుకునే పిల్లకాయవు కదా, అప్పుడే నీకు ఉద్యోగం ఏంది అని. అదొక చిన్న ట్రాజడీ కదా సార్. నేను పిల్లని ప్రేమించాను. ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఉద్యోగం సంపాదించడం, 2 5 లక్షల రూపాయలు క్యాష్ సంపాదించడం. నీ పొంట పొడ 5 లక్షల రూపాయలు ఎదురించి పెళ్లి చేసుకుంటావా అంట. ఎవరిని చూస్తే బాగుంది కానీ ముందు నన్ను వదిలే. నువ్వు ఉట్టి ఎర్రి బోగులాగా ఉన్నావే. చూడు, నా కాడ నమ్మకంగా పనిచేసినావు అనుకో, 5 లక్షలు సంపాదించడం పెద్ద బెమ్మ విజయం కాదయ్యా. రేపు 2 గంటలకి నీతో పని ఉందే. ఒకటి కాలు కొట్టే తలికే ఇక్కడికి వచ్చి జీతం అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తా. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. ఏంటి ఏంటి ఇంటికే వచ్చేసా? నాకు ఉద్యోగం వచ్చిందండి. రేపే డ్యూటీలో జాయిన్ అవ్వమన్నారు. అడ్వాన్స్ కూడా ఇస్తామన్నారు. ఏంటి అడ్వాన్స్ అయిపోతున్నావు? మళ్ళీ నాకింద పడదావనా? అబ్బే కాదండి. ఓ, నీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి రేపు భాస్కర్ ప్యాలెస్ లో నాకు ట్రీట్ ఇస్తానంటావు. ఇస్తున్నావు? ఓకే ఓకే. ఉద్యోగం వచ్చింది కదండి, మరి ప్రేమిస్తారా? ఇప్పుడైతే సగమే ప్రేమించాలి. ఆ 5 లక్షలు సంపాదించావనుకో పూర్తిగా ప్రేమించొచ్చు. ఏమంటావు? అది నిజమే కదండి. ఆ పని మీదే ఉండు. ఏవయ్యా కొబ్బరిబొండం, ఏంటి స్టోరీ? అదేనండి, నాకు ఉద్యోగం. వినాలేవయ్యా, మరి 5 లక్షలు సంపాదించాలి కదా. సంపాదిస్తానండి. నాకేం నమ్మకం లేదు. ముందు తీసుకో. అలా వెళ్ళి ఆ ల్యాండ్ కట్ చెయ్యి. ఆ తర్వాత మొక్కలకు పాతులు తీసి నీళ్లు పోయి. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చెయ్యి. ఈలోగా నేను టైలరింగ్ షాప్ దగ్గర వెళ్ళొస్తాను. అయ్యా, ఇప్పుడు తమరు చెప్పినవన్నీ నేను చెయ్యాలయ్యా. ప్రేమ కోసం ఎన్ని పాటలైనా పడాలి. పడతానండి. అది ఉత్తమ ప్రేమికుల తాలూకు లక్షణం. ఒరేయ్ బబులు, నా షర్ట్ ఎలా పట్టారా? నాన్న అమ్మ నీ షర్ట్లన్నీ రకరకాల సబ్బులతో పౌడర్లతో ఉతికేస్తుంది నాన్న. చచ్చాం, కొంపలు అంటుకున్నాయి. వాషింగ్ పౌడర్ 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 వాషింగ్ పౌడర్ పౌడర్ వాషింగ్ వాషింగ్ వాషింగ్. ఇన్ని రకాల సబ్బులతోటి పౌడర్లతోటి చొక్కా ఉతికితే నా చొక్కా కొన్ని కలరింగ్ దెబ్బతింటుందే. దేఖో భాయ్ సాబ్. నీ బొందా, నేను బాయ్ సాబ్ని కానీ నీ భర్త సాబ్ని. అరే బేటా బబ్లు వస్తున్నామా? బాబులు లేదు, గిబులు లేదు. నాళ్ళు టీబీ ఒకటే పెద్ద రోగం అనుకున్నాను. ఇప్పుడు టీవీ కూడా అంతకంటే పెద్ద రోగం అని ఇప్పుడిప్పుడే డౌట్ వస్తుంది. దేఖో భాయ్ సాబ్. నీ తాడి దగ్గర బాయ్ సాబ్ అంటే బాయ్ సాబు, బాయ్ సాబ్ అంటే అన్నదమ్ముడు అని అర్థం. నేను నీ భర్త సాబ్ అని చెప్తున్నానా? అరే బేటా బబ్లు దేఖో. ఎక్కుతానే ముందు భర్త సాబును. ఉండండి, ఒక్కో సబ్బులో ఒక్కో ప్రత్యేక గుణం ఉండటం వల్ల అన్ని కలిపి ఉతికా. ఇప్పుడు చూడండి మీ చొక్కా మూల పెరుగని మెరుపు, తెల్లని తెలుపు. ఇదేమిటండి ఇలా అయిపోయింది? వాష్ చేస్తానని స్మాష్ చేసావు అనమాట. అది సరే, ఈ పిండి ముద్ద ఏంటి? అవి పిండి ముద్దలు కావండి, మీ బట్టలు ఇలా అయిపోయాయి. అంటే మొత్తం నా బట్టలన్నీ నాశనం చేసావు అనమాట.
ఇప్పుడు నేను అర్జెంట్ బయటికి వెళ్ళాలి. ఎలా? కంగారు పడకండి. జియాజీ, బాంబే డార్లింగ్, విమాల్, కర్మ కర్మ. మాన్స్. ఏమయ్యా కొబ్బరి బండం, నీ చొక్కా ఇప్పి నాకు ఇవయ్యా. ఎందుకు సార్? మా ఆవిడ నా బట్టలని పాడు చేసింది. నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి. మరి నాకు చొక్కా? నీకు చొక్కా లేకపోతే ఏమైందయ్యా? మర్యాదగా ఇస్తావా? కొత్త కండిషన్ ఏమైనా పెట్టమంటావా? అమ్ము ఇస్తానండి. శాబాష్. నేను అలా వెళ్ళొస్తాను. ఉమ్. ఈ లోపు నువ్వు ఈ పనులని పూర్తి చేసి మా చెల్లి వచ్చే లోపు నువ్వు ఇంటికి వెళ్ళిపో. జానబెత్తెల జానమ్మ, నా మానం కాపాడాలమ్మా. మా ఆవిడ టీవీ ప్రకటనలు చూసి నానా రకాల సబ్బులు వాడి ఒక్కో జతని ఒక్కో రోజున వాష్ చేస్తానని స్మాష్ చేస్తుంది. కొంపోసు కంకొరతే అయినా కొలతానందం పొందుతున్నా. రెగ్యులర్ కస్టమర్ని స్పెషల్గా చూసుకోవాలి. మరి స్పెషల్ నీ ఆలి వీర ఉతుకుడు, నీ పాలి పెద్దలక్కుర, లేకుంటే పెద్ద కొలతతో తాకిళ్ళు నోచుకోవుర. టచ్ చేసి సైజు చూసి తీసుకుంటే కొలత, లూజు లేక టైటు కాక ఖచ్చితంగా కుడత. నినిస గగస నినిస గగస నినిస గగస నినిస గగస నిసగ పని సని సని పని సగ మగ మగ సగ సగ మగ గమ పమ ప పమ మగ మమ గ సగ గ సని పని సని సగ ని సగ సగ మగ మ పమ ప. సబాష్. జానాబిట్టెల జానమ్మ, జల్దీగా కుట్టివ్వాలమ్మా. తమాషాగా కుడతావని తానుకి తాను కొనుక్కొచ్చా. నేనుగా ఉండకూడదు, వేసుకుంటే అమితాబ్ బచ్చన్ లా ఉండాలి. ఇది నీకు నాకు ప్రెస్టేజ్ ఇష్యూ. ఎట్టా కొడతావో ఏంటో మరి. నా జానా బెత్తె ఏలరా, నీ హైతే వేలడంతర, నీ బాడీకి తాను ఏలరా, నా బాడీ గుడ్డ చాలురా. కుట్టమంటూ షంటమాక షార్టు సైజు వాడా, నీకు కూడా కొలత చూస్తే నా జాన పరుగు పోదా. అయ్యో నినిస గగస నినిస గగస నినిస గగస నినిస గగస నిసగ పని సని సని పని సగ మగ మగ సగ సగ మగ మ గమ పమ ప. పమ మగ మమ గ సగ గ సని పని సని సగ ని సగ సగ మగ మ పమ ప. అయ్య బాబోయ్. కొలతలు రెండు రకాలు, జాన్న కొలత, బెత్తె కొలత. లేడీ ఫింగర్స్ బాడీ మీద కబోడీ ఎఫెక్ట్ లో కదులుతుంటే అబ్బో మగాడెవడైనా మటాషే. ఆట చెయ్యి తాకితే చాలు ఒళ్ళంతా వేడి పుట్టుద్ది. చుట్టు కొలతలో ఉన్న సుఖం అనుభవిస్తే తృప్తిగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. నీలాంటి వల్గరోడిని నా గుట్టు సాన పట్టురా, నీలాంటి అందగాడికే నా పట్టు మ్యాగినెట్టురా. టిప్పు టాపు తింగరోడా వంక పెట్టమాక, లేదు నీకు కుట్టు కుట్టకుంటే తృప్తి ఉండదింకా. అయ్యో నినిస గగస నినిస గగస నినిస గగస నినిస గగస నిసగ పని సని సని పని సగ మగ మగ సగ సగ మగ మ గమ పమ ప. పమ మగ మమ గ సగ గ సని పని సని సగ ని సగ సగ మగ మ పమ ప. అదిరింది. అయ్యో వారిని పాసుగాల కరెక్ట్ గా చెప్పిన టైంకి వచ్చావు కదంటయ్యా. మరి ఇంకెందుకు ఆలస్యమా? ఈ ప్యాకెట్ పట్టుకో. శోభం, నువ్వు డ్యూటీ ఎక్కినట్టేనయ్యా. ఇది అట్టుకుని మన ఊరు బయట అమ్మోరు గుడోళ్ళ దాని ఎదురుకుని యాప్ సెట్ ఉంటది, ఆడ నిలబడు. తెల్లటి మారుతీయాను సర్రం వచ్చి ఆడ ఆగుద్ది. అందులోంచే సూట్ కేసు అట్టుకున్న పెద్ద మనిషి దిగుతాడు.
ఈ ప్యాకెట్ నువ్వు ఆయన చేతిలో పెట్టో, ఆయన సూట్ కేసు నీ చేతిలో పెడతాడు. ఆ సూట్ కేసు తిన్నగా తీసుకునే ఎనకు వచ్చాయి. మరి ఇంకేందయ్యా? వెళ్ళిపో 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 వెళ్ళవయ్యా. అలాగేనండి. ఇదిగో అబ్బాయో, సూట్ కేసు భద్రం. కొబ్బరి బొండం చెప్తాని పని దద ఆ కొబ్బరి బొండంగాడి చేతిలో ఉన్న బ్రీఫ్ కేసులో 5 లక్షల రూపాయలున్నాయి. మీరు వెళ్లి వాడిని ఇలా గుద్దండి, బ్రీఫ్ కేస్ కింద పడుతుంది. అప్పుడు నా బ్రీఫ్ కేస్ అలా పెట్టి వాడి బ్రీఫ్ కేస్ ఇలా తీసుకుంటాను. వెళ్ళండి. ఓకే. డబ్బులు 2 రకములు. ఒకటి కష్టపడి సంపాదించున్నది, రెండవది ఈ విధముగా సంపాదించున్నది. సారీ ఏంట్రా శివ, రోడ్డు మీద కాస్త చూసుకుని అవ్వాలరా, అలా గుద్దేటమేనా? ఏదో పొరపాటున గుద్దేశాను. సారీ చెప్పాను. సారీ చెప్పాను. సారీ పెద్ద మనిషితో నేను మాట్లాడతాను కదా. సారీ తప్పైపోయింది, ప్లీజ్. పర్వాలేదండి. సార్, నా మాట నమ్మండి సార్, వాళ్ళు ఇచ్చిన సూట్ కేసు అలాగే తీసుకొచ్చాను. విఐపి దృఢమైంది, నమ్మకమైంది. నువ్వు సొమ్ము బారేస్తే ఇట్టని సూట్ కేసులో ఇన్ని దొరుకుతాయి మార్కెట్లోనో. నా సూట్ కేసుని సొమ్ముతో సహా నొక్కేసి అట్టని సూట్ కేసు తీసుకొచ్చి నా మొహాన్ని కొడతామంటారా? సొంత ప్రాణాలని రిస్క్ పెట్టి సంపాదించిన సొమ్మురా. ఇచ్చేదా? ఆ డబ్బు సంగతి నాకు తెలియదు సార్, నన్ను నమ్మండి సార్. నమ్మనరా రే. ఇటు డబ్బు ఇంటికడ ఎక్కడ నొక్కేసి ఉంటాడు గానే, మీరు వెళ్ళి ఎత్తుకోండి. చూడండి, ఒకవేళ దొరకపోతే ఎవరుంటే వాళ్ళని ఎత్తుకొచ్చేయండి. వెళ్ళండిరా. సార్, వాళ్ళ ఇంట్లో డబ్బు దొరకలేదు, వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చు. చూసామంటమ్మా, నీ కొడుకు వాళ్ళ బాబు కొరువు పెట్టాడు లేదో గానీ నాకు మాత్రం బతికుండంగానే తల కొరివి పెట్టాడు. తల్లో 5 లక్షల రూపాయలు కుటుక్కుని మింగేసి ఏమి ఎరగనోళ్ళగా గమ్ములు కూకున్నాడు చూడు. చెప్పు తల్లే. అమ్మా, నిజంగా నాకేం తెలియదు. అబద్ధం ఆడబాక. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. నా బిడ్డ అలాంటి వాడు కాదు బాబు. అమ్మో, ఈ దేశంలో ప్రతి తల్లే తన బిడ్డ నోట్లో ఏలు పెడితే కక్కుకుంటాడే గానీ కొరకటం శాత కాదు అనే చెప్పుద్దమ్మా. నీ పిల్లకాయ ఎత్తును ప్రేమించారంట, తను పెళ్లి చేసుకోవాలంటే 5 లక్షలు ఎదురు కట్టాలంట అని నమ్మే వీపీ గళ్ళగా విఐపి బీఫ్ కేసు ఆడి చేతిలో పెట్టించా. అమ్మా, అంతేనమ్మా. ఇది కదో నా జాలి కథ. ప్రేమలో పడ్డమేమిటి, 5 లక్షలు ఇవ్వడం ఏమిటి? ఆయన చెప్పిందంతా నిజమేనా? నేను ప్రేమించిన మాట నిజమే, 5 లక్షలు ఇవ్వవలసిన మాట కూడా నిజమే. అందుకోసం 5 లక్షలు దొంగతనం చేస్తావురా దౌర్భాగ్యుడా? నువ్వు కూడా అనుమానిస్తున్నావా? నిజంగా ఆ డబ్బు గురించి నాకేం తెలియదమ్మా, నా మాట నమ్మమ్మా. ఎలా నమ్మమంటావురా? ఎవరినో ప్రేమించి 5 లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకోబోతున్న వాడివి, మాట మాత్రమేనా నాతో చెప్పని వాడివి, నీ మాట ఎలా నమ్మమంటావురా? అది గది అట్ట పెట్టు గడ్డే. యో అబ్బాయో, నువ్వు దాచుకున్నావో దోసుకున్నావో నాకు అనవసరం కదా. అట్ట కాదు గానే ఒక్క ముక్క చెప్తా ఇనో. ఆ 5 లక్షలు నువ్వు నాకు తిరిగి ఇచ్చిందాకా మీ అమ్మనే నేను తాకట్టు పెట్టుకుంటా పో. ఏం దబ్బయ్యా సూపు, కోపం వచ్చిందా? నా పే కట్టుకుని పస 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 పిసికేయాలందా? పిసికేయి. కత్తుచ్చుకుని కసా 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 పొడి చేయాలందా? పొడి చేయి. కర్రుచ్చుకుని దబా 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 బాధేయాలందా? బాధే. ఒరే 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 ఒరే
ఇవ్వాలో రేపో చచ్చిపోయే మీ అమ్మని ఎత్తుకొచ్చినందుకే నీకు అంత కోపం వచ్చింది. ఎవ్వడికి చెప్పకుండా 5 లక్షల రూపాయలు గుటుక్కుని మింగేసి గమ్మున నోరు తెరవకుండా కూకున్నావంటే నీ మీద నాకెంత కోపం రావాలరా రే. అందుకని తొందరగా వెళ్ళి డబ్బులు అట్టుకొచ్చాయి. వెళ్ళిపో. సార్ అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలను సార్? బాబు అది కూడా చెప్పన్నా. జేబులు కొట్టు, బిర్లా మందిర్ ముందు కూకునే టెంకాయలమ్మో, తిరుపతి కొండ మీద దొంగ ప్రసాదాలమ్మో. చూడబ్బాయా, తల్లుల కోసం ప్రాణాలు అర్పించిన తనలు పుట్టిన తెలుగు కట్ట కదా మందే. యో తల్లి నీకే కదయ్యా, మాకు కూడా తల్లే. నా డబ్బు కొట్టేసే భద్రంగా దాచుకునే గమ్మును పెట్టున్నావో అది నాకు తిరిగి ఇచ్చిందాక నేను కూడా నీ తల్లిని భద్రంగా చూసుకునే గమ్మునుకుంటా పో. ఏందమ్మా అట్టకున్నావా? మీ పిల్లకాయకి చెప్పు. ఆయన చెప్పింది సబబుగానే ఉంది. డబ్బు నీ చేతుల్లో ఉండగా పోయింది. డబ్బు తిరిగి ఇవ్వడం న్యాయం. డబ్బిచ్చి నన్ను తీసుకెళ్లరా. అమ్మా వారిని పాసుగాల ధర్మసూత్రాలు చెప్పి ఈ తల్లి గడుపుని తగులు బాజీ గడి నువ్వెట్టా పుట్టావు అంట. డబ్బు తీసుకురా అంటే చూస్తారేట్రా, తీసుకోనే. అమ్మా వెళ్ళి డబ్బు తీసుకురా. నన్ను రెస్టారెంట్ లో వెయిట్ చేయమని చెప్పి ఫూల్ చేస్తావా? హౌ డేర్ యు! అది కాదండి. కీప్ యువర్ బ్లడీ మౌత్ షట్ ఐ సే. నాలాంటి ఆడపిల్లల్ని ప్రేమించడమే కాదు, మాట్లాడే అర్హత కూడా లేదు నీకు. మళ్ళీ ఎప్పుడన్నా ప్రేమ దోమ అన్న వెంట పడితే చుప్పు తీసుకొడతాను. మైండ్ ఇట్. ఒరే ఫ్రెండ్స్, ఆ 5 లక్షల సూట్ కేసును మనం మార్చేసిన సంగతి ఈ పాటికా కొబ్బరి బొండానికి తెలిసే ఉంటుంది. చేసుకోండిరా మజా. సూట్ కేసు మార్చేశారా? ఓరా సూట్ కేసు అంటే మార్చడం ఏంటి? అసలు నువ్వెవరివో మాకు తెలియదు. అది కాదు సార్, అందులో ఉన్న 5 లక్షలు నేను కాజేశాను అనుకుని సర్వనామం మా అమ్మను బంధించాడు. ఇప్పుడు మా అమ్మను విడిపించుకోవాలి. ఆ డబ్బు నాకు ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్. ఇస్తా. డబ్బే కదా తీసుకో. తమరు చెప్పే జాతకం జరుగుతుందండి. ఏంటో అనుమానం? ఒకప్పుడు చిరంజీవి కూడా నా దగ్గర జాతకం చూపించుకున్నాడు. గొప్ప హీరో అవుతా అన్నాను, అయ్యాడు. నాగార్జున అయ్యాడు, నువ్వు అవుతానండి. 5 రూపాయలు ఇచ్చాడు, అయ్యా కనబడు. ఇదిగోనండి. రండి సార్ రండి. ఓహో, ఇంతమంది చేతులు చూశాను కానీ ఇటువంటి చేయి అక్కడ చూడలేదా నేను. నీది మహర్జాతకం అయ్యా. మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది అనుకో. ప్రస్తుతం బంగారం పట్టుకుంటే మట్టి అవుతుంది. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నా కష్టాలు తీరాలంటే 5 లక్షలు కావాలి. నేను జీవితంలో సుఖంగా ఉండాలంటే మరో 5 లక్షలు కావాలి. వెరసి మొత్తం 10 లక్షలు. నేను సంపాదించగలనో లేదో ముందు ఆ విషయం చెప్పు. మనిషి తలుచుకుంటే సాధించలేదంటే ఏముండదు. ఇదిగో ఈ డొంక తిరుగుడొద్దు. నాకు 10 లక్షలు సంపాదించే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. ఆ మార్గం తెలిస్తే ఈ మార్గంలో కూర్చుని చేతులను చూస్తానయ్యా బాబు. ఏదైనా లాటరీ టికెట్ కొనుక్కొని అదృష్టం పరీక్షించుకో. లాటరీలో తగలేదనుకో, ఏదైనా లంకెల బిందెలు దొరకాల్సిందే. లంకెల బిందెలు ఎక్కడ దొరుకుతాయి, ఎలా తెలుస్తుంది? పాత పుస్తకాల్లో రాసి ఉంటుందని పెద్దలు చెప్తే విన్నాను.
సార్ రాజు రా. నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్. అంతా విన్నాను రాజు. నువ్వు లంకెల బిందెల కోసం పుస్తకాలు చదువుతున్నాను కూడా విన్నాను. సార్ అసలు లంకెల బిందులు ఉన్నాయంటారా? పూర్వం మన రాజులు శత్రుదేశాల రాజులు దాడి చేసినప్పుడు తమ దగ్గరుండే రత్నమాణిక్యాలు, బంగారు నగలు, నాణ్యాలు ఇవన్నీ భూమిలో పాతిపెట్టేవారు. యుద్ధంలో జయిస్తే మళ్ళీ తవి తీసుకునేవారు. ఒకవేళ యుద్ధంలో ఓడిపోతే భూస్థాపితమై పోయేవి. ఆ తర్వాత ఎవరో ఎక్కడో ఎప్పుడో తవ్వితే బయటపడేవి. అలాగా? ఫలానా చోట లంకెల బిందులు ఉన్నాయని పుస్తకంలో రాసింది. తీరా మ్యాప్ చూస్తే అసలు ఆ ఊరు పేరే లేదు సార్. అదే అని అనుమానం. చరిత్రలో కాలక్రమేణా కొన్ని ఊళ్ళ పేర్లు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడ్రాస్ పేరు ఒకానొకప్పుడు చెన్నపట్టణం. ఇవాళ మనం వరంగల్ని పిలిచే ఊరు పేరు ఏకశిలానగరం. మనందరికీ నెల్లూరు అని తెలిసిన ఊరు పేరు చరిత్రలో సింహపురి. ఇప్పుడు తామ్ర శాసనాల్లో గర్తపురి అని ఉంటుంది, అంటే గుంట ఊరు, గుంటూరు. ఈ రోజున్న పేరేమిటో తెలుసుకోకుండా చరిత్రలో చదివిన ఆ పాత పేరు కోసం వెతికితే ఏం ప్రయోజనం ఉండదు. అయితే నేను పుస్తకంలో చూసిన ఊరి పేరు ఇప్పుడు మారిందనమాట. మరి ఇప్పటి పేరేమిటో? సార్ అప్పటి పేరును బట్టి ఇప్పటి పేరు చెప్పగలరా? చెప్పగలం. అయితే నన్ను లంకెల బిందు కోసం ప్రయత్నించమంటారా? తప్పకుండా ప్రయత్నించు. తీరా అంత కష్టపడి అక్కడికి వెళ్తే నిధి దొరుకుతుందంటారా సార్? రాజు, నీతో వచ్చిన చిక్కే ఇది. అసలు ప్రయత్నం చేయకుండానే చేయలేనేమో ఎందుకు అనుకుంటావు? నువ్వు మానవ ప్రయత్నం చెయ్యి. ఇక్కడ కాకపోతే ఇంకో చోట ప్రయత్నం చేయొచ్చు. నీకు కావలసిన ప్రదేశం ఏదో, అక్కడికి ఎలా వెళ్లాలో అదంతా మ్యాప్లో గీసి చూపిస్తాను. నాతో రా.
అలాగా? ఏం జరిగిందో వివరంగా చెప్పు రాజు. ఏముంది సార్, దురదృష్టవంతుడిని ఎవరో బాగు చేయలేరని మరోసారి రుజువైంది. లంకెల బిందులు దొరుకుతాయని వెళితే మట్టి పెంకులు దొరికాయి. అనవసరంగా మీ టైం కూడా పాడు చేశాను. సారీ సార్. అన్నట్టు అక్కడ నాకు ఒక కాయిన్ దొరికింది. ఇది మీకేమైనా పనికొస్తుందేమో చూడండి. లోపలికి రా చెప్తాను. అదే నాణ్యం. రాజు, నువ్వు గొప్ప అదృష్టవంతుడువా. సార్, నీకు నిధి దొరకలేదనుకుంటున్నావు కదూ? నో, దొరికింది. ఎంత ఖర్చు చేసినా దొరకని నిధి నీకు దొరికింది. ఏమిటి సార్ మీరు అనేది? ఈ కాయిన్ క్రీస్తు పూర్వం 542లో మగధ రాజ్యాన్ని పాలించిన బింబిసారుడు వద్ద ఉండేది. దీని ప్రభావం వల్ల మగధ సామ్రాజ్య కీర్తి పతాకలు ప్రపంచమంతా విస్తరిల్లాయి. ఆ తర్వాత ఇది మాయమైంది. మగధ సామ్రాజ్యమే అంతరించింది. దీనికోసం ఎందరో రాజులు, చక్రవర్తులు, శాస్త్రజ్ఞులు అన్వేషించారు. కానీ ఫలితం శూన్యం. ఆ తర్వాత 1674లో ఛత్రపతి శివాజీ వద్దకు చేరింది. అదే సంవత్సరం శివాజీ స్వతంత్ర రాజ్యం ప్రకటించుకుని అత్యంత ధైర్య సాహసాలతో మొగలాయల మీద దండయాత్రలు జరిపాడు. 1680లో శివాజీ మరణానంతరం మళ్లీ మాయమైంది. ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దర్శనమిచ్చింది. రాజు, ఈ కాయిన్ ఎవరి దగ్గరుంటే వాడు సాధించలేనిదంటూ ఏది ఉండదు. అంటే నాకు కూడా మానవాతీత శక్తులు, మహిమలు వస్తాయంటారా సార్? నో, అక్కడే పొరపడ్డావు. ఈ కాయిన్ వల్ల మానవాతీత శక్తులు, మహిమలు రావు. 1000 ఏనుగుల బలం, కొండంత ఆత్మవిశ్వాసం వస్తాయి. మనిషిలో నిద్రాణమై ఉన్న శక్తుల్ని మేలుకొల్పే మహత్తు ఉంది ఈ కాయిన్ లో. అయితే రాజు, ఈ కాయిన్ పోతే మాత్రం ధైర్య సాహసాలు కూడా పోతాయి. ఇది ఉన్నప్పుడు ఏదైనా సాధించగలిగిన వ్యక్తి ఏమీ సాధించలేని స్థితికి వస్తాడు. అయితే ఎలా సార్? నేను మామూలుగానే పుస్తకాలు, పెన్నులు పారేసుకుంటూ ఉంటాను. మరి దీన్ని కాపాడుకోవడం ఎలా? డోంట్ వరీ, దీనికి ఒక ఉపాయం ఉంది. విజ్ఞానం ప్రగతిని సాధించిన తర్వాత మానవుడు అధిరోహించిన శిఖరం అంటూ లేదు. కంప్యూటర్స్ గురించి విన్నావుగా? రాజు, దీనికి ఒక మ్యాగ్నెటిక్ కంప్యూటర్ చిప్ ని ఫిక్స్ చేస్తున్నాను. నువ్వు ఎక్కడైనా పారేసుకుంటే విజిలేస్తే చాలు తన ఉనికిని తెలియజేస్తుంది. అవునా సార్? విజిలే. సార్, ఛత్రపతి శివాజీ స్థాయిలో ఇప్పుడు నాకు కూడా ధైర్యం వస్తుంది. మరి అదే కదా ఈ కాయిన్ లో ఉండే మహత్వం. నౌ యు కెన్ డు ఎనీథింగ్. నువ్వు ఏదైనా సాధించగలవు. నీ మాటకి బాటకి తిరుగులేదు. ప్రొసీడ్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్.